నమస్కారం. నేను రమారావి. 2025ని పూర్తి చేసుకుని 26లోకి వెళ్ళబోతున్నాం. ఈ సంవత్సరాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసుకుంటే, ఈ ఏడాదంతా ఎండలెక్కువ, వానలెక్కువ, రైతు సోదరులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్నో రకాల విచిత్రమైన ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు. ఇక ఒకటేమిటి ఎన్ని రకాలు లేఓవర్లు, ఉద్యోగాలు పోవటాలు, ఉద్యోగ భద్రత లేకపోవటము, విద్యార్థులకి ఫారిన్ వెళ్ళే అవకాశాలు కొంచెం సన్నగిల్లిపోవటము, ఎన్ని రకాలో కనపడ్డాయి. అసలు ఎప్పుడూ చూడని రకపు వ్యవహారాలన్నీ తుఫాన్లు అవి కూడా కొత్త కొత్త పేర్లతోటి చాలా చూసాం. 25 వేగంగా గడిచిపోయినట్టు అనిపిస్తోంది. ఈ వేగంలో ఎన్నో వినాశనమైన వ్యవహారాలని మనం చూస్తూ ముందుకొచ్చేసాం. అయితే వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటుంది అనేది ఎప్పుడు కూడా మనకి ప్రశ్నగానే ఉంటుంది. ఈ 20 డిసెంబర్ రాగానే 10-15 రోజులు గడవగానే నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంది అనేది చెప్పడానికి ఎన్ని రకాల ప్రాఫెసీలు వస్తాయో, ఎంతమంది ఎన్ని రకాలు చెప్తారో సోషల్ మీడియా అంతా అదే జరుగుతూ ఉంటుంది. పేపర్లలో, పుస్తకాలలో, పత్రికలలో, యూట్యూబ్లో, మా సుమన్ టీవీలో కూడా వచ్చే సంవత్సరం ఎవరెవరికి ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ద్వాదశ రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫలితాలకి ఏముంది కానీ మనకి మనం ఆలోచించుకోవాలి ఎప్పటికప్పుడు. ఈ ఏడాది ఎదుర్కొన్నవి వచ్చే ఏడాది రాకూడదు. ఇందులో మానవ తప్పిదాలు ఏమున్నాయో వాటిని సరిచేసుకుందామనే ఆలోచనతోటి మనం ముందుకెళ్ళాలి. ప్రయాణాల్లో ప్రయాణ భద్రతను గురించి ఆలోచించాలి. వాతావరణంలో ఇన్ని రకాల మార్పులు వస్తుంటే దీనికి మనమేమైనా కారణమా అని ఆలోచించి వాటిని ఏమైనా మానవ తప్పిదాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలి. ఉద్యోగాల్లో భద్రత లేదు. ఇప్పుడు వాతావరణానికి పెద్దగా మనం చేయగలిగేది ఏముండదు. అది ఎక్కడో మొదలుపెట్టి ఇక్కడికి వస్తుంది మన నెత్తి మీదకి. కనీసం మన ఉద్యోగాల వ్యవహారం వరకు మనం చేసుకోవచ్చు కదా. మన ఉద్యోగాల్లో కష్టపడి పనిచేసే ఆలోచన చేయాలి. ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలి. విద్యార్థులు మరింతగా ముందుకెళ్ళాలి. మరింత బాగా చదువుకోవాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. విదేశీ వ్యవహారాలు కాకపోతే స్వదేశీ వ్యవహారంలో అయినా మనం సక్సెస్ అవ్వాలి. మన దేశ ప్రగతికి మనమే కారణం అవుతామని ఆలోచించుకుని అదేదో రాకపోతే టెన్షన్ పడి బాధపడకుండా ఇక్కడ ఉన్న అవకాశాలన్నింటినీ కూడా కైవసం చేసుకోవడానికి విద్యార్థులు ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనే ఆలోచన కాకుండా ప్రతిరోజుని మన రోజుగా చేసేటువంటి ఆలోచన కనుక చేస్తే అంత ఇబ్బంది ఉండదేమోనని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం చూసినటువంటి వానలు, వాటి వల్ల రైతులు పడిన ఇబ్బందులు, ప్రజలంతా పడిన ఇబ్బందులు, వాటిని తలుచుకుంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలాగే ఉంటే ఎలాగరా దేవుడా అనిపిస్తుంది. కానీ అట్లా ఆలోచించం కదా. మనం ఏమనుకుంటాం, హోప్ఫుల్గా వచ్చే సంవత్సరం బాగుంది, గోచారం బాగుంది, కాలసర్పయోగం తప్పిపోతుంది ఫిబ్రవరి తోటి, గురుమౌఢ్యం పోతుంది, తర్వాత మంచి రోజులు వస్తాయి అని హోప్ఫుల్గా వెళ్తాం. ఈ హోప్ అన్నిట్లలో అన్ని వేళలా ఉంటేనే మన జీవితం బాగుంటుంది. దీంట్లో మొదట మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. ఈ 25లో మనం చూసిన ఈ రకరకాల సమస్యలతో పాటుగా విచ్ఛిన్నమైన మానవ సంబంధాలని విస్తారంగా చూసాం. పేపర్లకు ఎక్కిపోయి, టీవీలకు ఎక్కిపోయి, సోషల్ మీడియా అంతా ఎక్కిపోయి, వివాహ సంబంధాలన్నీ విచ్ఛిన్నమైపోయి రకరకాల కరమైన హత్యలు లాంటి వ్యవహారాలు కూడా చూసాం మనం. వీటన్నిటికీ కారణం ఏంటండి? మనలో ఉన్నటువంటి మహత్వాకాంక్షలే కాదు, మనకే ఎంతసేపు ఉన్నది చాలదు, ఏదో కావాలని. ఇలా ఉంటే పనికిరాదు, ఏదో కావాలి. ఆ ఏదో వచ్చాక ఆ ఏదో ఉన్నవాడికి పాతదే కావాలి, లేదా ఇంకొకటి ఏదో కావాలి. ఈ ఆశకి హద్దెక్కడుంది? ఆశకి అంతెక్కడుంది? ఈ అంతులేని హద్దులేని అత్యాశలకి వెళ్ళకుండా మనుషుల్ని మనుషులుగా స్వీకరించి మన పరిస్థితుల్ని ఇవి మనకి సంబంధించినవి, ఇవి మనకి దొరికినవి అని స్థిరపరచుకుని స్థిమితపడి గనక మన జీవితాలు ముందుకు తీసుకెళ్తే ఈ దెబ్బతిన్న మానవ సంబంధాలని మనం కొంచెం పునరుద్ధరణ చేసుకోగలుగుతాం. ఎప్పుడూ ఇతరులతోటి పోలిక పనికిరాదు, ఇతరులని సహించలేని తనము పనికిరాదు. ఈ రెండే మన ఈ సమస్యలకి కారణం. కనీసం వచ్చే సంవత్సరమైనా ఈ రకమైన ఆలోచన విధానాన్ని మానుకుని సరైన ఆలోచనతోటి ముందుకెళ్దామని మనం ఒక నిశ్చయం చేసుకోవాలి. ఎవరైనా మామూలుగా నేను అందరినీ అడుగుతుంటాను, ఏమిటి న్యూ ఇయర్ అది ఏం నిశ్చయించుకున్నారు, ఈ సంవత్సరం ఏం నిర్ణయం చేసుకున్నారు, వచ్చే సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నారు అని నేను చాలామంది పిల్లల్ని అడుగుతాను. నేను కూడా చెప్తుంటాను, ఈ సంవత్సరం ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను. సరైన పని చేయాలని అనుకోండి, సరిగా ఉండాలనుకుందాం, మనుషులుగా ఉండాలని భావిద్దాం. ఈ నిర్ణయానికి కనుక మనం వస్తే మనుషులైతే సరిగ్గా ప్రవర్తిస్తారు, సరిగ్గా ఆలోచిస్తారు. ఈ రెండు ముఖ్యం కదా.
ఈ 2 రకాల ఆలోచనలతోటి మనం 26లోకి స్వచ్ఛమైన మనసులతోటి అడుగు పెడదాం. వారం రోజులు 10 రోజులు వచ్చేసరికి న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఒక పార్టీ చేసుకోవటమే కాదు, ప్రతిరోజు పార్టీలాగా ఉండాలి, ప్రతిరోజు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించి పెట్టుకుంటే ఇవాల్టి నుంచి మనం వేసే అడుగు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన అడుగుగా పరిణమించడానికి అవకాశం ఉంది. ఆలోచించి ముందుకెళ్దాం. ఇందులో మనతో పాటు మన సమాజం, కుటుంబ సమాజం, మన స్నేహితులు, మనం ఉద్యోగంలో ఉంటే కనుక లేదా వ్యాపారంలో ఉంటే మన సంస్థలో మనతో పాటు పనిచేసేవాళ్ళు, మన కింద పనిచేసేవాళ్ళు, మనతో పని చేయించుకునేవాళ్ళు అందరూ కలిసికట్టుగా సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా ఒక మంచి సమాజాన్ని వైపుకి అడుగు వేద్దామని కనుక భావిస్తే ఈ వస్తున్నటువంటి సహజమైన వాటిని మనం ఎదుర్కోగలుగుతాం. అసహజమైన వాటిని మనం అసలు తీసేయగలుగుతాం. ఆలోచించి 26లోకి అడుగు పెట్టండి. రోజు ఆలోచిస్తుంటే మంచి ఆలోచనలే వస్తాయి. ఆలోచించండి. నమస్కారం.